హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ నేను కొబ్బరి చట్నీ చేద్దామని చెప్పేసి పోపులు అయితే వేపేస్తున్నాను. పచ్చిశనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవి కొంచెం ఆయిల్ వేసి వేయించేస్తున్నాను. కొబ్బరి ముక్కలు కూడా ఫ్రిడ్జ్లో తీసి కొబ్బరి చెక్క ఫస్టే కొంచెం వాటర్లో వేసి ఉంచాను. అది కొంచెం కూలింగ్ అంతా పోయిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి చట్నీ అయితే చేసేస్తున్నాను. అయితే ఈరోజు నేను పెసరట్లు వేస్తున్నాను. పెసరట్లలోకి కొబ్బరి చట్నీ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ చట్నీ చేసేసుకుని ఒక బాక్స్లోకి తీసేసి ఇదే మిక్సీ జార్లో మళ్ళీ పెసలు వేసేద్దామని ఫస్ట్ చట్నీ అయితే చేసేస్తున్నాను. నైటే నానబెట్టేసుకున్నాను నేను పెసలు, మార్నింగ్ పెసరట్లు వేద్దామని చెప్పేసి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని బాక్స్లోకి తీసేసాను. ఈ చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు 2 వెల్లుల్లి రేకలు కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఇంకా ఈ చట్నీ అయితే తాలింపు పెట్టట్లేదు, ఒక బాక్స్లోకి తీసేసి ఆ మిక్సీ జార్ ఒకసారి కడిగేసిన తర్వాత నేను దాంట్లో పెసలు కూడా వేసి గ్రైండ్ చేసేస్తున్నాను. పెసరట్లు వేద్దామని చెప్పేసి ఇలా పెసరపిండి కూడా ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం మిగిలిన తర్వాత అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఒక బాక్స్లోకి తీసేసుకుని తర్వాత కావాల్సినంత పిండి ఒక బౌల్లోకి తీసుకుని నేను కలుపుకొని పెసరట్లు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ పెనం పెట్టేసి పెనం బాగా వేడైన తర్వాత పెసరట్లు వేసేస్తున్నాను. అయితే కొన్ని పెసరట్లలో ఆనియన్స్, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేస్తాను. కొన్ని అయితే ఇలా ప్లెయిన్గా వేసేస్తాను. ఇక్కడ పెసరట్లు వేస్తూ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేయాలి, చాలా ఉన్నాయి. బెడ్షీట్లు అన్నీ కూడా తీసేసాము, అవి కూడా వాషింగ్ మిషన్లో వేసేద్దాము మార్నింగ్ టైంలోనే. ఎందుకంటే ఈవినింగ్ ఒక్కొక్కసారి సడన్గా మబ్బు వేసి క్లైమేట్ చేంజ్ అయిపోతుంది, వర్షం కూడా వస్తుంది. అదే మార్నింగే మనం బట్టలు అన్నీ వారేసేసుకున్నామంటే ఈవినింగ్కి బాగా చక్కగా ఆరిపోతాయని చెప్పేసి నేను ఒక పక్కన పెసరట్లు వేస్తూ ఒక పక్కన ఫస్ట్ అయితే బెడ్షీట్స్ తెచ్చేసి వేసేసాను వాషింగ్ మిషన్లో. ఈరోజు 3 లోడ్స్ అయితే వేయవలసి వస్తుంది. ఫస్ట్ బెడ్షీట్ వేసేసాను. ఇవి వాష్ అయ్యేలోపు టిఫిన్స్ అయిపోతాయి కదా అని చెప్పేసి నేను పక్కన పప్పు కూడా పెట్టేశాను కుక్కర్లో. పప్పు టమాటో వండుదామని చెప్పేసి పప్పు ఉడికిపోయింది చక్కగాని. ఇక పప్పు టమాటో కోసం ఇలా పోపు అయితే వేసేస్తున్నాను, టొమాటో ముక్కలు అన్నీ కలిపి. పప్పు టమాటో కుక్కర్లో పెట్టుకుని వండుతాం కదా, అలా కన్నా ఇలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు టమాటో కూడా రెడీ అయిపోయింది. ఇక వంట అయిపోయింది అంటే మార్నింగ్ టైంలో మిగతా పనులు కూడా చక్కగా అయిపోతాయి. వంట అయిపోయిన తర్వాత ఇక పైకి వెళ్ళి టెర్రస్ పైన బట్టలు కూడా ఆరేసి రావాలి. ఒక 3 బకెట్లు 4 బకెట్ల వరకు అయితే బట్టలు ఉన్నాయి. బట్టలు ఆరేసి రావాలి. పప్పు టమాటోలోకి సైడ్ డిష్ కావాలి కదా, సైడ్ డిష్ కోసం నేను ఈరోజు దొండకాయ ఫ్రై చేసేస్తున్నాను. అవి కూడా ఇలా కొంచెం పొడవుగా కట్ చేశాను. అంటే దొండకాయని పొడవుగా కట్ చేసి దాన్ని మళ్ళీ మధ్యకి కట్ చేశాను. ఒక్కొక్కసారి రౌండ్గా కట్ చేస్తాను, ఒక్కొక్కసారి పొడవుగా, ఒక్కొక్కసారి ఇలా చిన్న ముక్కల్లాగా, లేదంటే ఆనియన్స్ ముక్కల్లాగా కూడా చిన్నగా కట్ చేస్తాను. అలా వేస్తూ ఉంటాను ఈ దొండకాయ ఫ్రై అనేది. అలాగే ఒక్కొక్కసారి పోపులు వేసి వేస్తాను, ఒక్కొక్కసారి ఓన్లీ సాల్ట్, కారం కూడా వేస్తాను. ఇప్పుడు నేను పోపులు అనేవి వేయట్లేదు, ఓన్లీ సాల్ట్, కారం వేసి వేయించేద్దామని చెప్పేసి ఫస్ట్ ఈ దొండకాయ ముక్కల్ని అయితే మగ్గ పెట్టేస్తున్నాను ఆయిల్లోని. ఇవి చక్కగా మగ్గిన తర్వాత దీంట్లో మనం కారం తగినంత సాల్ట్ వేసేసుకున్నామంటే ఫ్రై చాలా బాగుంటుంది పప్పు టమాటోలోకి దొండకాయ ఫ్రై. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కట్ చేసుకుంటే మనకు కూడా ఇది చూడడానికి కానీ తినడానికి కూడా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ఇక బట్టలు తీసుకెళ్ళి టెర్రస్ పైన అయితే ఆరేసి రావాలి. ప్రజెంట్ క్లైమేట్ అయితే బాగానే ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ మబ్బు వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఆరేసామంటే ఈవినింగ్ కొంచెం ఎర్లీగా పైకెక్కి బట్టలు తెచ్చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఒక్కొక్క రౌండ్ వేసేసాను వాషింగ్ మిషన్లోని. అలాగే వంట కూడా అయిపోయింది. ఇక పప్పు టమాటో అలాగే దొండకాయ ఫ్రై ఈరోజు లంచ్. పైన బట్టలు అవి ఆరేసాను. ఆరేసిన తర్వాత ఈవినింగ్ వెళ్ళి తెచ్చేద్దామని చెప్పేసి వెళ్ళాను. ఇక మొత్తం బట్టలన్నీ కలిపి ఇంత పెద్ద మూట అయింది. అవన్నీ తీసుకురాలేక ఇలా మూట కట్టేశాను ఒక బెడ్షీట్లోనే. ఎందుకంటే మళ్ళీ అవన్నీ పడిపోతూ ఉంటాయి, లిఫ్ట్లో ఒకటి కిందకి రావాలి కాబట్టి నేను ఒక మూటలాగా కట్టేశాను అన్ని బట్టలు కలిపేసి. ఇంకా ఒకసారి కిందకి తీసుకొచ్చేద్దామని చెప్పేసి చక్కగా అన్నీ ఎండ కూడా బాగుంది, మబ్బు రావటం అదేమీ లేదు కాబట్టి బెడ్షీట్ల దగ్గర నుంచి అన్నీ కూడా ఆరిపోయినాయి. పైన చూసారు కదా చీకటి పడుతూ ఉంది ఇప్పుడిప్పుడే. ఇంక నేను ఆ మూట అది తెచ్చుకొని కిందకైతే వచ్చేస్తున్నాను. అక్కడ చూసారు గోల్డెన్ టెంపుల్, అది ఇస్కాన్ దగ్గర ఉంటుంది గోదావరి గట్టు మీద. మాకు టెర్రస్ పైకి బాగా కనిపిస్తుంది ఆ గోల్డెన్ టెంపుల్, చాలా హైట్లో ఉంటుంది అది. అందుకే మా ఇంటి దగ్గర కూడా కనిపిస్తుంది మా అపార్ట్మెంట్లోకి. ఇప్పుడైతే కిందకి దిగిపోతున్నాను ఆ బట్టల మూట పట్టుకొని.
చాలా పెద్ద మూట అయింది. ఇంకా ఒకేసారి తీసుకువెళ్ళిపోదాం అని చెప్పేసి అలా మూట అయితే కట్టేశాను నేను. ఇప్పుడు అది తీసుకుని కిందకైతే వచ్చేస్తున్నాను. లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. 3rd ఫ్లోర్లో ఉంది లిఫ్ట్. లిఫ్ట్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. అలాగే బట్టలు కూడా చాలా చక్కగా ఆరిపోయినాయి ఎండ ఎక్కువగా ఉండటం వల్ల. ఇప్పుడు నేను లిఫ్ట్కి అయితే మా ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. మెయిన్ ఏంటంటే ఈవినింగ్ అయ్యేసరికి మా అపార్ట్మెంట్లోకి దోమలు అయితే చాలా వస్తాయి. ఈవినింగ్ టైంలో ఈవినింగ్ 4:30 అలా అవుతుందంటే డోర్లు అయితే వేసేసుకోవాలి కంపల్సరీ. లేదు అంటే దోమలు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మెస్ డోర్ వేసేస్తున్నాను. అలాగే వుడ్ డోర్ కూడా వేసేసుకోవాలి, మెయిన్ డోరు, లేదంటే దోమలు వచ్చేస్తాయి. 4:30 అలా అవుతుంది అనేసరికి డోర్ క్లోజ్ చేసేసుకోవటమే. ఇక నెక్స్ట్ నేను తీసుకొచ్చిన బట్టలు అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసాము. బెడ్షీట్స్ బట్టలన్నీ కూడా బెడ్షీట్స్ ఆ ప్లేస్లో పెట్టేయాలి. అలాగే ఐరన్కి ఇచ్చేవన్నీ ఒక చోట పెట్టేశాను. వేటికి అవి సపరేట్ చేసేసాను. ఇన్ని బట్టలు ఉతికి పైన ఆరేసినప్పుడు ఎండ కాస్తే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చక్కగా ఆరిపోతే తెచ్చి మడత పెట్టేసుకోవచ్చు. అదే అవి పైన ఉండగానే వర్షం వచ్చిందంటే మళ్ళీ ఇవన్నీ తడిచిపోతే ఒక్కొక్కసారి గాలి వేసి కూడా ఎగిరిపోతూ ఉంటాయి మాకు పైన టెర్రస్ పైన. అప్పుడు మట్టి అయి పట్టేసి మళ్ళీ నాకు డబల్ పని అవుతుంది. ఈరోజు చక్కగా ఆరిపోయినాయి అమ్మాయి అనిపించింది నాకు. క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి చక్కగా ఆరిపోయినవి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.